అందరికీ నమస్కారం. చేయూతనిద్దాం, భవిష్యత్తుని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రారంభమైంది చేయూత ఫౌండేషన్. చేయూత ఫౌండేషన్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కార్యక్రమంతో మొదలయ్యి, అదేవిధంగా నగరంలో గల పలు స్వచ్ఛంద సేవా సంస్థలని ఒక ఏకత్రాటిపైకి తీసుకొచ్చి వారి అవసరాలను గుర్తించి వాటికి ఆ స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా వెన్నుదన్నుగా నిలవాలనేది చేయూత కార్యాచరణలో భాగంగా నిలవడం జరిగింది. ఈరోజు మన చేయూత ఫౌండేషన్ ద్వారా శిరీష అనే ఒక మహిళకు కొన్ని కుర్చీలు, కొన్ని ప్లేట్స్ మన చేయూత ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ శిరీష గారి గురించి చెప్పాలంటే తను చిన్న వయసులోనే దాదాపుగా గత కొన్ని నెలలుగా రోజుకి ఒక 50-60 మంది వికలాంగులకి, వృద్ధులకు ప్రతినిత్యం వారు అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛ గుంటూరులో భాగంగా పర్యావరణాన్ని పెంపొందించేందుకు ఇటీవల అంకిరెడ్డిపాలెంలో ఒక కాలనీ దత్తత తీసుకొని వారు మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ విధంగా వారు దాదాపుగా ఒక 6,000 పైచీలకు మొక్కల్ని వారు గుంటూరులో నాటడం జరిగింది. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస క్లాసులు తీసుకోవడం, వారిలో చైతన్యాన్ని, ప్రేరణ నింపడం. ఇంకొక హృదయాన్ని కదిలించే మరో అంశం ఏంటంటే ఇటీవల మనందరికీ తెలిసిందే, ఇటీవల క్యాన్సర్ రేటు గణనీయంగా పెరిగింది. ఎక్కువ క్యాన్సర్ కూడా మరణాలకు ఎక్కువ కారణం అవుతుంది క్యాన్సర్. సో క్యాన్సర్ బాధితులకు మద్దతుగా నిలుస్తూ వారిలో ధైర్యాన్ని నింపేందుకు కానీ వారికి విగ్గులను అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా వారు కూడా తలనెలాలు సమర్పించి వారికి బాసటగా నిలవడం ఏదైతే ఉందో మనం అందరం అభినందించి తీరాలి. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆ ఛానల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి ఒక 5 ఉత్తమ మహిళల్లో శిరీష గారు నిలవటం అభినందనీయం. అదేవిధంగా వీరు చేస్తున్న సేవలకు గాను కలెక్టర్ గారి నుంచి కూడా వారు ప్రశంసా పత్రాన్ని అందుకోవటం ఆనందదాయకం. వారు దాదాపుగా న్యాయవృత్తి కూడా వాళ్ళు ఈ మధ్య కంప్లీట్ చేశారు, ఇంకా ఉద్యోగం కూడా చేయట్లేదు. పరిమితమైన ఆర్థిక వనరులు కలిగి వారి భర్త కూడా ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. పరిమితమైన ఆర్థిక వనరులు కలిగి సమాజానికి ఏదన్నా చేద్దాం, సమాజానికి ఏదైనా ఇద్దాం, నిజంగా సమాజానికి సేవ చేయాలంటే డబ్బు కాదు మనసుంటే చాలు అనేదానికి శిరీష గారు నిదర్శనంగా నిలుస్తున్నారు. మనందరం కలిసి వారి ఈ ప్రయాణంలో వారికి మనందరం చేయూతనిద్దాం. తద్వారా వారు ఈ సేవా కార్యక్రమాల పరిధిని విస్తరించేందుకు దోహదపడుతుంది. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక, చేయూత ఫౌండేషన్ నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. సో ఇలా ముందుకొచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సో దాతల ముందుకొచ్చి శిరీష గారికి తోడ్పాటును అందించగలిగితే వారి ద్వారా మరందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి ఆశిద్దాం. మరొక విషయాన్ని కూడా మనం ఉదహరించి తీరాలి ఇక్కడ తప్పకుండా. నేడు ఇవాళ మనందరం చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలు చక్కగా అందులో వసతులు సౌకర్యాలు బాగున్నాయి. అయినా కూడా వీలైనంతమంది మనందరం ప్రైవేట్ పాఠశాలను చదివిస్తున్నాం. అప్పులు చొప్పులు చేసేలా కూడా ప్రైవేట్ విద్యకి ఎక్కువ ముందు చూస్తున్న తరుణంలో సేవా కార్యక్రమాలకి ఎక్కడ డబ్బులు తక్కువ అవుతుందో లేదా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ప్రైవేట్ పాఠశాలలో కూడా చదివించవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ తద్వారా ఆదా చేసిన ఆ డబ్బును కూడా నలుగురి ఆకలి తీర్చడానికి, నలుగురి అవసరాలు తీర్చడానికి, నలుగురు ప్రేరణ కలిగించడానికి వాడుతున్నారంటే ఈ మహాతల్లిని నిజంగానే అభినందించి తీరాలి. సో ఈ సందర్భంగా మేము శిరీష్ని నిజంగా అభినందిస్తున్నాం. ధన్యవాదాలు. వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారికి, చేయూత ఫౌండేషన్ వారికి చాలా ధన్యవాదాలండి. మేము చేస్తున్న సర్వీస్లో ఇప్పటి వరకు ఎక్కడి నుంచి డొనేషన్లు అయితే ఇంతవరకు తీసుకోలేదు. మా స్నేహితులు, నాకు తెలిసిన సార్ వాళ్ళ వల్లనే సహాయం అందింది. ఇదే మొదటిసారి సార్ వాళ్ళ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను. ఎక్కువ అందరికీ సొసైటీలో బాసటగా నిలబడాలని, నేను ఉన్నంత వరకు నేను చేయగలిగిన సాయం ఏదైనా సరే ప్రజలందరికీ అందివ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.